హాయ్ అండి, నమస్తే. తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో రివ్యూ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అండి. వీటిని నేను మీషోలో తెప్పించాను. ఇవి ఎలా పనిచేస్తున్నాయి, ఎంతవరకు మనం తీసుకోవచ్చు, ఎలా ఉన్నాయి అనేవి నేను నెల నుండి వాడి మీకు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి స్పేస్ కూడా సేవ్ అవుతుందండి. చాలా బాగుంటున్నాయి కూడా, అందంగా కూడా ఉన్నాయి. అదే సమయంలో మనకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. ఇంతవరకు అయితే నేను తెప్పించాల్సిన అవసరం రాలేదు నాకు. ఈ మధ్య కూరగాయలు అసలు 2 రోజులు కూడా నిల్వ ఉండట్లేదండి. ఒక రోజు వాడేటప్పటికి రెండో రోజు కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి అసలు సగానికి సగం పాడైపోయి ఉంటున్నాయి అన్నమాట. ఈ బాక్సెస్ చాలా బాగున్నాయండి. మనకి పైన మూత అయితే కొంచెం అల్పంగా ఉంది, కానీ ఫిట్టింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఫ్లెక్సిబుల్గా ఉంది, అందువల్లే అలా పలచగా ఇచ్చినట్టున్నారు. రిమూవ్ చేసుకునే విధంగా డ్రైన్ ప్లేట్స్ కూడా ఇచ్చారండి. మనకి అవి ఎత్తు ఉండడానికి చిన్న చిన్న స్టాండ్ లాగా కూడా ఇచ్చారు 6 చోట్ల. చాలా బాగున్నాయండి బాక్సులు అయితే. నాకు 333 రూపాయలకి 8 వచ్చాయండి. ఇంతకుముందు అదే రేటుకి 6 వచ్చేవి, ఇప్పుడైతే ఆఫర్లో 8 వచ్చాయండి. అన్ని బాక్సెస్ బాగున్నాయి, ఎక్కడా కూడా డ్యామేజ్ అనేవి లేవు, చాలా బాగా వచ్చినాయండి. మనం ఇలా ఒక బాక్స్ తీసుకొని ఒక డ్రైన్ ప్లేట్ అనేది పెట్టుకోవాలి. అడుగున స్టాండ్ లాగా ఉందండి, చిన్న చిన్న బొడుపుల్లాగా. అలా అటువైపు పెట్టుకున్నామంటే కూరగాయల్లో మనకి ఏవైనా వాటర్ వచ్చినాయి ఈ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. గ్యాప్ అనేది ఉంటుంది డ్రైన్ ప్లేట్కి బాక్స్కి. మూత కూడా ఫిట్టింగ్ చాలా బాగుందండి, గాలి అనేది లోపలికి పోకుండా. కూలింగ్ వల్ల వచ్చే వాటర్ ఏమైనా ఉన్నా కూడా అడుగుకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను టమోటాస్ కడిగానండి, శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు దీంట్లో పెట్టేస్తానండి. మనం వాడుకునేటప్పుడు చక్కగా ఇలాగే తీసుకొని కట్ చేసేసుకోవచ్చు, మళ్ళీ కడిగే పని లేకుండా. కొన్ని కూరగాయలకి మట్టి అనేవి అంటుకొని కూడా ఒకటి పాడైందంటే తర్వాత మిగిలినవి కూడా పాడైపోతాయండి. ఈ విధంగా మనం ఇలా పెట్టుకున్నామంటే మనకి ఏమైనా తడి ఉంటే అడుగుకి వెళ్ళిపోతాయి, కాబట్టి వాటి మీద తడి అనేది నిల్వ ఉండదు, పాడవు అన్నమాట కూరగాయలు కూడా. ఇప్పుడు బాక్స్లో 1/2 కేజీ వేసానండి. ఇంకో 4 టమాటాలు పట్టే ప్లేస్ అయితే ఉంది. దొండకాయలు కూడా శుభ్రంగా కడిగానండి. ఎందుకంటే మనం వాడుకునేటప్పుడు అప్పటికప్పుడు తీసుకొని చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. అదే మనం కవర్లో పెట్టేటప్పుడు అయితే మనకి మామూలుగానే అసలు కూలింగ్ తడికి అవి పాడైపోతాయండి సగానికి సగం. దానికి తోడు కడిగి పెట్టామంటే ఇక మొత్తం చాలా వరకు సగం కాయలు పోతాయండి. ఈ విధంగానే బెండకాయలు కూడా కడిగి తుడిచి పెట్టుకున్నాను. నేను తీసుకున్నప్పుడు 333 రూపాయలు ఉందండి, ఇప్పుడు 430 రూపాయలకి పెరిగిందనమాట. నేను ఒక 4 రోజుల తర్వాత బాక్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. చిక్కుడుకాయలు పెట్టాను కదా, ఆ రోజు అన్ని బాక్సుల్లో కూడా చిక్కుడుకాయ, టమాటా, వంకాయ అన్నీ పెట్టాను చూడండి. కొంచెం కూడా తడి లేదనమాట. బాగా కడిగేసి శుభ్రంగా పెట్టాను అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా వలిచి కూర చేసుకోవడమే అనమాట. చూడండి, తడి అసలు లేదు కొంచెం కూడాను. బాక్స్ కూడా నీట్గా ఉంది. అదే మనం కవర్లో పెట్టామంటే కాయలు తీసేటప్పటికే చేతికి తడి అవుతుందంట. అందులో కొన్ని కుళ్ళిపోయి పాడైపోయి ఆ విధంగా ఉంటాయి. చూడండి, అసలు తడి అనేది లేదు. ఇదిగో అడుగుకి చేరిని చూడండి ఆ నీటి చుక్కలు కూడాను. కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా బాగుంది అసలు. ఎప్పుడైతే కవర్లో పెడతామంటే సగం అడుగునంతా కుళ్ళిపోయి తడికి మొత్తం నల్లగా అయిపోయి ఆకులు కలర్ మారిపోతూ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయంటే ఇవి ఖచ్చితంగా తీసుకోవాలనుకునే వాళ్ళు, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు చక్కగా ముందే కడిగేసి శుభ్రం చేసి పెట్టుకుంటే వంట చేసుకోవడం చాలా సులభం అయిపోతుందండి. మనందరికీ తెలుసండి కవర్లో పెడితే ఎలా ఉంటాయి అనేది. ఇదే 4 రోజులకి మనం కవర్లో చూస్తే ఎలా ఉంటాయో మనందరికీ బాగా తెలిసిన సంగతే కదా. మార్కెట్కి వెళ్ళి ఒకేసారి ఎక్కువ కూరగాయలు తెచ్చుకోలేని పరిస్థితి అండి, పాడైపోతుంది, అసలు నిల్వ ఉండట్లేదు ఈ రోజుల్లోని. చూడండి టమాటాలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ బాక్సెస్ అన్నిట్లో కూడా అన్ని కూరగాయలు చక్కగా 1/2 కిలో పైనే పడుతున్నాయండి. ఒక్క బెండకాయలు తప్ప మిగిలినవన్నీ 1/2 కిలో కన్నా ఎక్కువే పడుతున్నాయి అనమాట. చాలా బాగున్నాయి, తీసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.